Hey everyone, welcome back to Telugu Engineering Channel. I am Khalid. ఈ సెషన్లో మనం వెరిలాగ్ ఆల్వేస్ బ్లాక్ గురించి చూద్దాం కదా. మనకు ఆల్వేస్ బ్లాక్ అంటే ఏంటి? మనకు ఒక ప్రొసీజరల్ బ్లాక్ కదా. మనకు టూ టైప్స్ ఆఫ్ ప్రొసీజరల్ బ్లాక్స్ అయితే ఉన్నాయి, ఇనిషియల్ బ్లాక్ అండ్ ఆల్వేస్ బ్లాక్. ఫస్ట్ వచ్చేసి మనకు ఆల్వేస్ బ్లాక్ గురించి చూద్దాం. ఆల్వేస్ బ్లాక్ లోపల మనము స్టేట్మెంట్స్ రాస్తామన్నమాట. సో ఆ స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయంటే 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ వస్తాయన్నమాట. అంటే సీక్వెన్షియల్గా అవుతాయి ఎగ్జిక్యూషన్ అనేది. దాని సింటాక్స్ ఏంటి అంటే ఆల్వేస్ అనేది కీవర్డ్ అనమాట. ఓకేనా. ఆల్వేస్ @ ఇక్కడ వచ్చేసి బ్రేసెస్లో వచ్చేసి నేను బ్రాకెట్ ఓపెన్ చేసి దాంట్లో లోపల ఈవెంట్ అని రాస్తాను అనమాట. ఈవెంట్ రాసి ఇక్కడ స్టేట్మెంట్, సో ఏ స్టేట్మెంట్ అయితే నేను రిపీట్ చేయాలి అనుకుంటాను ఎగ్జిక్యూషన్, ఆ ఎగ్జిక్యూషన్ చేసే స్టేట్మెంట్ వచ్చి నేను ఇక్కడైతే రాస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సింగిల్ స్టేట్మెంట్ ఉందనుకోండి, నేను ఒక సింగిల్ స్టేట్మెంట్ రాయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆల్వేస్ @ అని రాసి బిగిన్ ఎండ్ అనేది యూస్ చేయను అనమాట. నేను ఆల్వేస్ @ అని రాసేసి బిగిన్ ఎండ్ యూస్ చేయకుండా నార్మల్గా ఒక స్టేట్మెంట్ రాసేస్తాను, ఎందుకంటే సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి. బట్ నాకు మల్టిపుల్ స్టేట్మెంట్స్, నేను వచ్చి ఒక 2 or 3 ఇంకా ఎక్కువ స్టేట్మెంట్స్ రాయాలి ఆల్వేస్ బ్లాక్ లోపల అనుకున్నప్పుడు నేను ఏం చేయాలంటే ఆల్వేస్ @ ఈవెంట్ రాసిన తర్వాత బిగిన్ ఎండ్ యూస్ చేయాలన్నమాట. బిగిన్ చేసి బ్లాక్ని బిగిన్ చేసిన తర్వాత ఆ బ్లాక్లో స్టేట్మెంట్స్ రాయడం స్టార్ట్ చేయాలి. ఓకేనా. మల్టిపుల్స్ అంటే 2 రాయాలా, 3 రాయాలి, ఎన్నైనా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత దాన్ని ఎండ్ చేసేయాలన్నమాట. ఓకేనా. సో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? బిగిన్ ఎండ్ యూస్ చేయాలి. సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనకు వచ్చేసి బిగిన్ ఎండ్ అనేది అవసరం లేదనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈవెంట్ అంటే ఏంటంటే ఇది వచ్చేసి నాకు ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి రాసుకుంటాను అనమాట. సో దీన్ని వచ్చి ఈవెంట్ని సెన్సిటివిటీ లిస్ట్ అని కూడా అంటాం మనం. ఓకేనా. సో ఈ @ అనేది నాకు ట్రిగరింగ్ ఈవెంట్ అనమాట. సో దీంట్లో ఉన్న వేరియబుల్స్ ఎప్పుడు ట్రిగర్ అవ్వాలి అనేది కంట్రోల్ చేసి ట్రిగరింగ్ ఈవెంట్ అనమాట @ అనేది. సో ఇప్పుడు ఈవెంట్ అంటే నాకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ రాస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ యాడర్ అయితే నాకు AB అనేవి ఇన్పుట్స్ కదా. సో A, B అనే ఇన్పుట్స్ రాస్తానమాట. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ ద ఇన్పుట్స్ మనకు వచ్చేసి ఆల్వేస్ బ్లాక్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ వచ్చి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట కదా. సో ఎప్పుడైతే దీంట్లో నాకు ఈవెంట్లో చేంజ్ వస్తుందో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి ఆల్వేస్ బ్లాక్లో. సో ఆల్వేస్ బ్లాక్ లోపల ఏంటి, నేను బిహేవియరల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, బిహేవియరల్ స్టేట్మెంట్స్ అన్నీ నేను ఆల్వేస్ బ్లాక్ లోపలైతే రాసుకుంటాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే అదే నాకు సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి రాస్తున్నాను అనుకోండి నేను కోడ్, అప్పుడు నేను వచ్చేసి ఈవెంట్ ప్లేస్లో నేను ఏం రాయాలంటే లిస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ కాదనమాట, నేను వచ్చేసి క్లాక్ని లేకుంటే రీసెట్ని మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో పాజ్ ఎడ్జ్ క్లాక్, నెగ్ ఎడ్జ్ క్లాక్, పాజ్ ఎడ్జ్ రీసెట్, నెగ్ ఎడ్జ్ రీసెట్. సో ఇలా క్లాక్ని కానీ రీసెట్ని కానీ నేను వచ్చేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తాను. సో వెన్ ఎవర్ మనకు క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అలా అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ యువర్ ఆల్వేస్ బ్లాక్ సింటాక్స్ విల్ వర్క్ అనమాట. సో దిస్ ఈజ్ యువర్ సింటాక్స్ ఆఫ్ ఆల్వేస్ బ్లాక్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ అబౌట్ దిస్ వెరిలాగ్ ఆల్వేస్ బ్లాక్. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనం ఈ ఆల్వేస్ బ్లాక్ యూస్ చేసి కొన్ని డిజైన్స్ అయితే చేద్దాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.